ఇరాన్లో ఆందోళనలను అణచివేస్తున్న అయతొల్లా అలీ ఖమేనీ ప్రభుత్వంతో వ్యవహరించడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైమానిక దాడులు సహా అన్ని ఎంపికలను అందుబాటులో ఉంచారని శ్వేతసౌధం తెలిపింది. అయితే ఈ దౌత్యానికి తొలి ప్రాధాన్యతనిస్తున్నట్లు వివరించింది. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలను నియంత్రించేందుకు ఖమేనీ ప్రభుత్వం కొత్త వ్యూహానికి తెరతీసింది. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలకు పోటీగా అనుకూల ప్రదర్శనలు ప్రారంభించింది. లక్షల మందిని సమీకరించి ర్యాలీ చేపట్టింది. టెహ్రాన్లోని ఎంఘెలాబ్ స్క్వేర్ వద్ద ప్రదర్శనకారులు గుమిగూడారు. దేశాధ్యక్షుడు పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. జాహిదాన్, కెర్మన్, రస్తు వంటి ప్రాంతాల్లో ప్రదర్శనలు జరిగాయి. అమెరికన్ ఇజ్రాయెల్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రజల తిరుగుబాటే ఈ ప్రదర్శనలని ఇరాన్ పేర్కొంది. అటు ప్రభుత్వం ఇంటర్నెట్, టెలిఫోన్ సేవలను నిలిపివేయడంతో ప్రజలు స్టార్లింక్ సేవలను మారుతున్నారు. ఆ స్టార్లింక్ శాటిలైట్లను జామ్ చేసేందుకు ఖమేనీ ప్రభుత్వం కిల్ స్విచ్ను వాడినట్లు తెలుస్తోంది. ఈ సాంకేతికతను రష్యా, చైనా సరఫరా చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. 2 వారాలు దాటినా ఆందోళనల్లో ఇప్పటివరకు 600 మందికి పైగా మృతి చెందారు.